మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. చెప్పండి పక్కవాళ్ళతో. కూర్చుందాం. ఎవరు కూర్చుంటారు? టైంకి వచ్చి ఎవరు కూర్చోవాలి? టైంకి రాను ఎవరు కూర్చోరు. నిలబడాలి. అట్లే నిలబడాలి. రైట్. ఓకే. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. 7-8 వచనాలు చదువుదాం. అమ్మా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7-8 వచనాలు సరిగ్గా. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిలబడ్డ వాళ్ళంతా కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా వాళ్ళ ముఖాలు ఒప్పడాలి కనుక మీరేం చేయాలా? పక్కకు జరగాలి. మీకు తెలిసి రావాలి. అయ్యగారు అప్పుడు నిలబెట్టిన రోజులే ఉడుకొస్తారు. మళ్ళా కథం ఎందుకులే నిలబెట్టడం అనుకుంటే మళ్ళీ ఏం చెప్తారు? ఎప్పటి తీరు యథావిధి అట్లుండదు. అలా కనపడాలి. ఇక మీరు జరగాలి. మానస పుల్లమ్మ గారి జరగాలి. వాళ్ళు నాకు కనపడాలి. అందరు కనపడాలి. రైట్. చూడండి, దేవుని వాక్యం చెప్తున్నది ఈ దినం, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. హల్లెలూయా. మారు మనస్సట ఒక చెట్టు లాంటిది. దానికి ఫలాలు వస్తాయి. దానికి తగిన ఫలము. మారు మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు ఆ ఫలాలు దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తున్న మాట, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. ఏం చేయాలా? ఫలాలు ఫలించాలి. ఎవరికి ఫలాలు ఫలిస్తారు? ఎవరు అభివృద్ధి పొందుతారు? ఎవరు దీవెన పొందుతారు? ఎవరు ఆశీర్వాదాన్ని చూస్తారు? ఎవరు వాళ్ళ జీవితాల్లో గొప్ప వాళ్ళు అవుతారంటే మారు మనస్సుకు తగినట్టుగా బ్రతికేవాళ్ళు. మారు మనస్సుకు తగినట్టు బ్రతకాలి. మనస్సు మార్చుకోవడం అంటే నేను ఇప్పటిదాకా చెప్పాను, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు. హల్లెలూయా. మారు మనస్సు అనేది మనస్సును మార్చుకోవడం. ఏం మార్చుకోవాలా? మారు మనస్సు అనగానే చాలా మంది ఏంటంటే, అయ్యా పోయిన సంవత్సరం, అదే చెప్తాను నేను ఎప్పటికీ, మనకు చెప్పలేదు కదా. బట్టలు మార్చుకోవడం. అయ్యా పోయిన సంవత్సరం నాకు బైక్ లేకుండే, ఈసారి బైక్ తెచ్చుకున్నా. పోయినసారి మంచి బట్టలు లేకుండే, ఈసారి మంచి బట్టలు తెచ్చుకున్నా. పోయినసారి గడియారం లేకుండే, గడియ మారినా కదయ్యా. అప్పుడు తాగేది, ఇప్పుడు తాగుతలేను, మారినా కదయ్యా. అప్పుడు బాగా వినేదయ్యా, ఇప్పుడు తింటలేను, మారినా కదయ్యా. ఇంకేమంటాం? అప్పుడు బాగా తెచ్చేది అందరినీ, ఎడదావా బాగా తెచ్చేది, ఇప్పుడు తింటలేరు, మారినా కదయ్యా. ఇదే నా మారు మనస్సు అంటే? అమ్మా, ఇదే నా మారు మనస్సు అంటే? ఇది లోకం విషయంలో మారడం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఒక అమ్మ ఇట్లుండే, ఇప్పుడు ఇట్లా లేదు అనడానికి సరే మారావంటే నిజమేనేమో అనుకుంటారు. ఒకప్పుడు ఇటువంటి బట్టలు దొరికిపోయేది అయ్యగారు, ఇప్పుడు మంచి బట్టలు ఎత్తాను పర్లేదు. ఒకప్పుడు షూస్ వేయకపోయేది, షూస్ ఎత్తాం. ఒకప్పుడు తెల్ల బట్టలు వేయకపోయేది, ఇప్పుడు తెల్ల బట్టలు ఎత్తాను. బాగా మారిలు ఎవరు అంటారు కదా. ఈ మారడం కాదు నేను చెప్పేది. ఏం మారడం తెలుసా? నువ్వు మారితే మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు చూస్తే నువ్వు మారిన వంటని గుర్తేంటో తెలుసా? నువ్వు కనపడడం కాదవ్వా నేను చెప్పేది కది. నువ్వు కనపడద్దు, నువ్వు మారావు అన్నదానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు కనపడు కాదు, నీలో ప్రభు కనపడాలి. నిన్ను చూసిన వారికి ఎవరు కనపడాలా? నీ నిదానం, నీ ప్రశాంతత, నీ మనస్సు, నీ ఆలోచన, నీ మాట. నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడినట్టు ఉండాలి తెలుసా? అమ్మా, నువ్వు కాదు మాట్లాడింది, దేవుడు నీలో ఉండి మాట్లాడాడు అని చెప్పగలిగాలి. దాన్ని మారు మనస్సు అంటారు. హల్లెలూయా. దాన్ని మనస్సు మారడం అంటారు. ఇదివరకున్న మాటలే, ఇదివరకున్న చేటలే, ఇదివరకున్న అదే పోకడైతే మారినయ్యా. అప్పుడు బాగా తాగేది, ఇప్పుడు రోజుకు ఒక్కటే పెగ్గు తాగుతాను. వీడు మారిండావా? వాడనుకుంటాడు అప్పుడు బాగా తాగేది నేను, ఇప్పుడు ఏం తాగుతాను? రోజుక పెగ్గే కొద్దిగానే తాగుతాను అంటాడు.
వాని దృష్టిలో వాడు నేను మారింది అనుకుంటున్నాడు. మరి మనం గొప్ప వాడు గొప్ప, వాని ఉద్దేశంలో వాడు కూడా గొప్పే కదా. వాడేమనుకుంటున్నాడు, ఇదివరకు నేను అయ్యా ఏమంటారు పుల్లు బాటిల్ తాగేది, ఇప్పుడు ఏం తాగుతాను? వాడందరూ మెప్పించుకుంటాను, నేను కొంచెం అయ్యా పెగ్గేస్తాను, ఇదివరకు పుల్లు బాటిల్ తాగేది. మరి వాడు కూడా మారిందంటాడు. నిజమా కాదా? నీకు వానికి తేడా ఉన్నది. నువ్వు బట్టలు మారుస్తున్నావు, నువ్వు కొద్దిగా మాటలున్నతనం అయిందేమో, అయినంత మాత్రాన మారడం కాదు. అసలు మారడం ఎందుకు తెలుసుకోవాలా. హల్లెలూయా. అసలు మారాల్సిందేదో తెలుసుకోవాలా. బట్టలు కాదు, చెప్పులు కాదు, జుట్టు కాదు. అయ్యా అప్పుడు కొద్దిగా పంకు తీసేది, ఇప్పుడు తీస్తలేదు. ఇదే అనుకుంటాం, గిరియే చూస్తాం మనం. అప్పుడు కొద్దిగా అమ్మ దేవుడు నమ్ముకున్నోళ్ళు ఈ సొంటి గట్ట దేవుడికి సొంటి డ్రెస్సులు వేసుకుంటారా అవ్వ అంటే అందరూ అన్నారని ఇంకేం చేసింది, అది బంద్ చేసింది. అసలు ఇది మారుడా? ఇవి కాదు మారుడు. ఏం మారాలా? మనస్సు మారాలి. నేను చూసిన వాళ్ళు, నువ్వు మాట్లాడితే నువ్వు నిలబడితే, నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో ప్రభువును చూడగలగాలి. హల్లెలూయా. నీ మనస్సు మారి నూతన పరచబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ మారు మనస్సు కట ఫలాలు కాస్తాయండి. ఏ మారు మనస్సు? ఇప్పటిదాకా మారినయ్యా, అప్పట్లెక్కెందుకున్నా నేను? అప్పట్లెక్కున్నానా? ఎంత మారినా అయ్యగారు ఊరికే మారాలంటాడు. అప్పట్లెక్కెందుకున్నాయా? ఒక్కవేళ అప్పట్లెక్క మనిషిని అయిందనుకో వేరే ఉంటుంది కదా, వేరే ఉంటుంది అంటారు. హల్లెలూయా. వేరే ఉంటుందట. హల్లెలూయా. చింత తెచ్చినా పులుపు కావాలి. అసలు ఆ ఆనవాలే ఉండొద్దు నీ దగ్గర. ఏ ఆనవాలు? ఒక్కసారి నేను పాత మనిషిని అయిందనుకో, మరి ఏమనుకుంటానో అంటారు భర్తతో నీవే. హల్లెలూయా. నన్ను పాత మనిషిని చెయ్యకు, మరి మర్యాద చెప్తారా నీకు అంటది. హల్లెలూయా. మారిందా అమ్మాయివే? మారిందా? కోపం రావద్దు కదా దేవుని బిడ్డలకు, అవునా కదా? వ్యక్తపరచొద్దు కదా, కడుపులో ఉన్న విషయాలు బయటికి రావద్దు కదా. చింత తెచ్చినప్పుడు అసలు చింతే ఉండొద్దు లోపల, వేళ్ళతో పెకిలించబడాలి. మనలో ఉన్న పాపం పెకిలించబడాలి, మనలో ఉన్న కోపం పెకిలించబడాలి, మనలో ఉన్న చెడుతనం పెకిలించబడాలి. అది మనది కాదు, మన దగ్గర ఉండొద్దు. అది హల్లెలూయా. మన దగ్గర ఉండొద్దు. అవన్నీ ఊడబెరకాలి, తీసేయాలి, ప్రార్థన చేయాలి. భక్తులు ప్రార్థన చేశారు. దావీదు ప్రార్థన చేశాడు, అయ్యా నేను హిమము కంటే తెల్లగా ఉండునట్లు. ఇంకేమన్నాడు? హిస్సోపుతో నన్ను కడుగుమన్నాడు. హల్లెలూయా. నేను ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన? హిమము కంటే తెల్లగా ఉండాలంట. చూడండి, హిమం అంటే ఏంటి? మంచుగడ్డ ఎంత తెల్లగా ఉంటుంది, దానికంటే తెల్లగా ఉండాలి నేను అంటున్నాడు. ఎనడన్నా అన్నావా? ప్రార్థనే అమ్మ, ప్రార్థనే నాది ఎక్కడ పోతుందయ్యా? ఓకే, నన్ను అంటే మాత్రం ఊకుంటాను నేను, నన్ను అంటే మాత్రం ఊకుంటానా అంటే ఏమున్నట్టు? హల్లెలూయా. ఇక మంచుగడ్డలాగా మారు, కనీసం మంచుగడ్డ కన్నా మంచిగా ఉండాలనుకున్నాడు ఆయన. నువ్వు మంచులాగా కూడా మారలేవు. అందుకే చెప్తున్నా, బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారు, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనస్సు కలిగిన వాళ్లకు ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలను మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2025లో ప్రభునందు ప్రియులారా, మారు మనస్సులకు తగిన ఫలములు ఫలించుడి అని బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తున్నారు. ఇది నేను జ్ఞాపకం చేస్తాను. ఇదిగో ద్రాక్ష తోటలో దేవుడట ఒక తోటమాలట అంజూరపు చెట్టు ఒకటి నాటాడట. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకుందాం. 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒకని మనుష్యుడు ఉన్నాడు, అతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తీసుకొచ్చి పెట్టాడు. హల్లెలూయా. ఏం తెచ్చాడమ్మా? వింటున్నారా? మంచి ఇంత సామెతగా మంచిగా శాస్త్రం చెప్పినట్టు చెప్తాడు, కథ చెప్పినట్టు. ఇది కూడా మర్చిపోతే ఎట్లా? మర్చిపోదు. ఏం చెప్పినంటే వచ్చే వారం గనగన చెప్పాలి. హల్లెలూయా. రాత్రి సీరియల్ ఏం జరిగిందని చెప్తావు,
రాత్రి ఎవరెవరు అక్కడ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడినట్టు చెప్తావు, పూసపోకుంటా చెప్తావా చెప్పవా? అవా మీ ఆయన నేనేం దిష్టిండో ఇప్పటికి మర్తాను అయ్యా, నేను బతికినంత కాలం మర్తాను అయ్యనన్నాను అదన్న మాటలు. ఓ మరి ఇదెందుకు మర్తాను దేవా, ఇదేంటి నాకు అర్థం కాదు. అదేమో గుర్తుంటుంది, ఇంతగానో కదా ఒర్రి నోరు పోగొట్టుకొని కరెంట్ లేకుండా అయ్యా చెప్తే ఇవి ఒక్క మాట ఎక్కదే. ఎన్ని ఇంజక్షన్లు ఒక్క ఇంజక్షన్ అన్న బారదావా? హల్లెలూయా. ఒక్క గోలైనా పని చేయదా? ఇన్ని గోళీలు వేసుకుంటాను. హల్లెలూయా. అర్థం చేసుకోండి, వినండి, మనసు పెట్టి వినాలి, ఆలోచించాలట దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక ద్రాక్ష తోట, ఒక యజమానుడు ద్రాక్ష తోట పెట్టుకున్నాడు. ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి పెట్టాడట. అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. చదువు. అక్కడ ఏం చేస్తున్నాడంటే పండ్లు వెనుక వచ్చాడు. ఈ అంజూరపు చెట్టు పెట్టాడు కదా, పెరిగింది, పెద్దదైంది, అమ్మ పండ్లు వెనుక వచ్చాడు. అయ్యో అంజూరపు చెట్టు ఒకటి ఉండే, మరి ఇది కాసే కాలం, అర్థమవుతుందా? ఈ చలికాలం, ఇప్పుడు కాత వస్తుంది, ఇప్పుడు పూత పూస్తుంది, మరి ఎన్ని పూలు ఉన్నాయో, ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని పండ్లు పండాయో అనుకొని ఈ తోటమాలి, ఈ యజమానుడు ఏం చేస్తున్నాడంటే ప్రభునందు ప్రియులారా ఎక్కడికి వచ్చాడు? దాని పండ్లను చూడడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ తోటలో ఉన్న ద్రాక్ష చెట్టు, అమ్మ అంజూరపు చెట్టు యొక్క పండ్లను వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. హల్లెలూయా. వినాలి అమ్మ. అవంతిక నాకే దొరుకుతారు, సర్వజిస్తారు, గలవకాడు ఉన్నారు. ఐతుకు చూసినట్టు కిటికీలకి చూడకు, ఇటు చూడు. హల్లెలూయా. ఐతుకి ఏం చేసిండు? మిద్ద మీద కూర్చొని ఆన్లైన్ ప్రార్థన అయితే కిటికీలో కూర్చొని చూసి వింటాను అనుకుంటాడు వాక్యం. అయ్యగారు పాపం ఏమైందమ్మా? నిద్ర వచ్చింది, రాత్రి పూట కదా ఆన్లైన్ ప్రార్థన. కిటికీలో కూర్చుంటా, నేను ఇవ్వలేరు, ఇక్కడ ప్లేస్ లేదు అనుకో ఆలోచిస్తుంది. ఏమైంది? నిద్ర భారం వల్ల జోగి 2 అంతస్తుల బిల్డింగ్ మీద కింద పడ్డాడు. ఏమైందవ్వా? బైబుల్ ఉన్నాయవ్వా, నేను ఎక్కడదో చెప్తలేను. ఐతుక్ అనే యవనస్తుడు చచ్చిపోయాడు. పౌలు గారు ప్రార్థన ఆపాడు. అయ్యో అయిపోయి ఐతుకు చచ్చిపోయింది అని అందరూ కొట్టుకుంటున్నారు. వెళ్ళిపోయాడే, మీరేం భయపడదు, అతని ప్రాణం అతనిలో ఉన్నదు, మీరు భయపడొద్దు అన్నాడు. అతన్ని చర్చిలో తీసుకొచ్చాడు, పడుకోబెట్టాడు, ప్రార్థన చేశాడు, కౌగలించుకున్నాడు. దేవా, చర్చికి అవమానం, నీ నామానికి అవమానం అయ్యా, మందిరానికి వస్తే ప్రార్థనకు వస్తే చచ్చిపోయినట్రయ్యా అని చెప్పి ఏం చేశాడు? కౌగిలించి ప్రార్థన చేసుకొని దేవా ఇతను మరణం నుంచి లేపమంటే లేచి కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చి తిక్క పనులు చేయొద్దు, తిక్క పనులు చేయొద్దు. జాగ్రత్త. మేలు చేయాలని చూసే దేవుడు నువ్వు మంచిగా చేయకపోతే కీడును తెచ్చుకొని పోతావు, దేవుడు ఇవ్వడు. అర్థమవుతుందా? హల్లెలూయా. చాలా మందికి కర్ణపురం పోతే ఏమైతాయంటే, అమ్మ అక్కడ దయ్యాలు పోతున్నాయి కదా, ఉత్తగున్నోళ్ళు పోతేనట వాళ్ళకి దయ్యాలు పడతాయి అంటారు. మీకు తెలుసా? అర్థమవుద్దా మీకు? మనం అక్కడికి పోవద్దు, లేకపోతే అక్కడ ఉండొద్దు, తెలంగాణకుంటే దయ్యాలు పడితే మనకు అంటారు. కొంతమంది చెప్పే భావన ఎందుకో తెలుసా? మంచి ఉద్దేశంతో పోయినప్పుడు ఏ ఉద్దేశం కొరకు పోయినావో అది నెరవేర్చాలి. అది లేకపోతే వింటున్నారా, ఇక్కడ సమాధానం లేని వాళ్ళది మీ మీదకి వస్తుంది. నిజం నేను చెప్పేది. హల్లెలూయా. నెమ్మది లేని వాళ్ళను మీరు పొందుకొని పోతారు. వాళ్ళకెళ్ళి చూస్తే ఎవరి వైపు చూడాలా? ఎవరి కోసం వచ్చావు? మరి దేవుని చూడాలి కదా. నువ్వేం పని మీద వచ్చావు ఆ పని చూసుకోవాలి. ఇక్కడ నీ పక్కన వాళ్ళతో ఏం పని, నీకు తిరిగే వాళ్ళతో ఏం పని, ఆడుకునే వాళ్ళతో ఏం పని? అర్థమవుతుందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కింద కూర్చోను, చిన్నపిల్లలు కింద కూర్చోండి. కుర్చీలు అలవాటు చేసుకోవద్దు. మీరు చిన్నపిల్లలు. ప్రభునందు ప్రియుల, ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. దాన్ని పండ్ల మీదకి వెళ్ళాడు యజమాని. చూడాలా వద్దా? కోని తెచ్చుకున్నాం, అవ్వా ఎవరో కోని దాదమని ఇచ్చిండు. దాన్ని ఏం చేయాలా? తెచ్చుకొని 3 ఏళ్ళు అవుతుంది. చెప్తాను తర్వాత ముందుకెళ్ళాక. అర్థమవుతుందా? ఈ చెట్టు నాటాడు, పండ్లను వెతికితేనట ఏమి కనపల్లా, ఒక్కడి కూడా కనపల్లా. వెతుకుతున్నాడు. పూతున్నదా, కాకున్నదా, కాయలు ఉన్నాయా, కాస్తాయా
అని చూస్తే పూత లేదు, ఖాతా లేదు, పండు లేదమ్మా, ఏది కనపడట్లా. చదువుదాం. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును 1 సంవత్సరం కాదట 3 ఏళ్ల కానీ చూస్తాడు. 3 ఏళ్ల కాడి నుంచి పోయిన సంవత్సరం చూసిండు, అడపోయిన సంవత్సరం చూసిండు, ఈ సంవత్సరం చూసిండు. అంటున్నారా ఈ కాలం పంట వచ్చే కాలం కదా, ఇప్పుడు కాస్తుందేమోనని పోయిన సంవత్సరం చూశాడట, అడపోయిన సంవత్సరం చూశాడట. ఈ సంవత్సరం కూడా చెట్టు దగ్గరికి వచ్చి ఇది చలికాలంలో కాసేది కదా, ఎందుకు కాస్తలేదు కావచ్చు, పూత కూడా లేదు. పోయిన సంవత్సరం అంటే ఎదగలేదు అనుకున్నా, అడపోయిన సంవత్సరం కూడా ఇంకా పెరుగుతుంది అనుకున్నా. అర్థమవుతుందా? ఈ 3 సంవత్సరాలు అవుతుంది, పూత లేదు, ఖాత లేదు. నేనేమన్నా తప్పు చెట్టు తీసుకొచ్చి పెట్టినా, పిచ్చిదా ఏంది చెట్టు? హల్లెలూయా హల్లెలూయా అనుకొని ఆలోచన చేస్తున్నాడు. 3 ఏళ్ల నుంచి ఆ చెట్టు మీద పండ్లను వెతుకొస్తున్నాడు. చూద్దాం మాటలా. 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పళ్ళను వెతకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. ఇదిగో 3 ఏళ్ల కానీ చూస్తున్నాను, ఇక దీనికి లాభం లేదు. ఈ చెట్టు ఏదో వ్యర్థమైన పనికి మాలిన చెట్టు ఉన్నట్టున్నది. ఇది కాయలు కాసే చెట్టు కాదు, ఇది అక్కరకు వచ్చే చెట్టు కానట్టున్నది. ఎందుకు దీంతో వేస్ట్? అవునా కాదు? ఏమంటున్నాడు? నరికే. హల్లెలూయా నరికే అంటున్నాడు. హల్లెలూయా ప్రైజులో. పనికి మాలిన ప్రతి చెట్టు అట అమ్మ నరకబడతాది బైబిల్ చెప్తున్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనమా. ఇప్పుడే గొడ్డలి తెలుసమ్మా? గొడ్డలని తెలుసు కదా. గొడ్డలి ఎక్కడున్నదట అంటే చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఉంచబడి ఉన్నది. చెట్టు వేరున పెట్టాడు దేవుడు, గొడ్డలిని చెట్టు వేరున పెట్టాడు. చదువమ్మా. గనుక అమ్మా మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు. అర్థమవుతుందా? అక్కడికి వచ్చే చెట్లు ఉంచుకుంటాం, మనం పూల చెట్లను ఉంచుకుంటాం. ఎవరన్నా పట్నం తుమ్మలు పెంచుకుంటారా? ఏ ఇంట్లో పెంచుకున్నారా మీరు? పట్నం తుమ్మలు, మురికి తుమ్మలయ్యా అమ్మ. ఇంకేమంటాం? ఇంకేముంటాయమ్మ చెట్లు? పిచ్చి చెట్లు, రేగి చెట్లు. అదంటే కాయలు ఇస్తుందమ్మ, తినొచ్చు, తినకూడని. పిచ్చి చెట్లు, వయ్యారు బామ చెట్లు ఎంతమంది తెలుసు? వయ్యారు బామ అంటే తెలుసా? ఆ చెట్లను పెంచుకుంటారా? పిచ్చి చెట్లను ఎంతమంది పెంచుకుంటారు? పెంచుకుంటావా? హల్లెలూయా. మనం ఎవరం పనికి మాలిన చెట్లను, పిట్ల చెట్లను పెంచుకోము ఎవరం కూడా. అయితే ఫలములు ఫలించని చెట్టు కూడా దేవుడు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అది పొయ్యికి అక్కడికి వస్తుంది, దేనికి పని చేయదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్నది 2025 సంవత్సరంలో నీవు మంచి ఫలములు ఫలించే చెట్టుగా ఉండాలా. చెట్టు అంటే ఎవరు అనుకుంటున్నారు? చెట్టు అంటే అయ్యగారు ఏదో గులాబీ చెట్టు, మామిడికాయ చెట్టు గురించి మాట్లాడుతాను అనుకుంటున్నావా? అంగురాల గురించి మాట్లాడుతుంటాను అనుకుంటున్నావా? ద్రాక్ష పండ్ల గురించి మాట్లాడుతాను అనుకుంటున్నావా? దేవుని వాక్యం చెప్తున్నది చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే మనకే సాదృశ్యం. ఆ చెట్టు నువ్వే, ఆ చెట్టు నేనే ప్రభునందు ప్రియులారా. బైబిల్ చెప్తున్నది. ఇదిగో ఏమవుతుందమ్మా? మరలా అక్కడికి వెళ్దాము. లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలా. చూడండి, దేవుడు ఆలోచన చేస్తున్నాడు. యజమాని అంటున్నాడు, తోటమాల అంటున్నాడు, అయ్యో ఇన్నేళ్ళు పెట్టి ఏర్లన్నీ భూమిలోకి పాతకపోయి వేస్ట్ అయిపోయింది భూమి అంతా. దీని బదులు ఇంకో చెట్టు పెట్టినా మంచిగా బతుకు, దీని బదులు దానిమ్మ చెట్టు పెట్టినా బతుకు, నిమ్మ చెట్టు పెట్టినా బతుకు. అనవసరంగా ఈ చెట్టును పెట్టారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను చెప్తుందంటే బైబిల్ అంటుంది, ఇదిగో చదవమ్మా. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని, అది ఫలించినా సరే. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా
గొర్రెని తెచ్చుకొని సాదుకున్నాం అనుకో, గొర్రెను సైతాన్ గొర్రెని తెచ్చుకొని సాదుకున్నాం అనుకో, గొర్రె ఏం చెప్తుందవా? కోని తెచ్చుకొని సాదుకున్నాం అనుకో ఏం చెప్తుంది? అమ్మా ఇస్తుందా అయ్యదా? హల్లెలూయా. మేకనో గొర్రెనో లోకములో ఏదో ఒకటి తెచ్చుకొని సాదుకున్నా, చెట్టును సాదుకున్నా ఏం చేస్తుంది? మామిడి చెట్టు పెట్టామనుకో, నిమ్మ చెట్టు పెట్టామనుకో, గులాబీ చెట్టు పెట్టామనుకో, మల్లె చెట్టు పెట్టామనుకో ఏం చేస్తుంది? అది పూత పూస్తుంది, పువ్వులు ఇస్తుంది, కాయలు ఇస్తుంది. దాని ద్వారా మనం తృప్తి పొందాం. చెట్టు పెట్టాను కనుక పెద్దదైందయ్యా, అమ్మ మీ చెట్టు, మీ ఇంటికాడ చెట్లు బాగున్నాయిగా, ఆ పండ్లు బాగున్నాయమ్మా, మీ చెట్టు ఏనంటే అవునయ్యా, ఓ ఇది నేను పెట్టి నేను 10 ఏళ్ళు అవుతుందయ్యా, మంచి పండ్లు ఇస్తానని చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫలమును ఫలించాలి, ఫలించిన ఎడల సరి, ఫలిస్తేనే సరి అంటాడు దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలించినా సరే అంటున్నాడు, ఫలించాలి. దేవుడు మనల్ని పిలిచిందే ఫలించడానికి, మనల్ని ఏర్పరచుకుందే ఫలించడానికి. హల్లెలూయా. విశ్వాసిలా ఉండొద్దు. గొర్రెను దొరికితే గొర్రె పిల్లలు పెడతాదండి. నువ్వు విశ్వాసివి కదా, అవునా కదా? నువ్వు క్రైస్తవుని కదా, మరొక క్రైస్తవుని కనాలి కదా, మరొక విశ్వాసిని కనాలి కదా. నువ్వు ప్రార్థన పరురాలివి, మరొక ప్రార్థన పరురాని కనాలి కదా. కనాలి అవుద్దా? చెప్పరే, కనాలి అవుద్దా? ఎంతమందిని కన్నావు? మరి ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని రక్షించావు? విశ్వాసిని ఒక్కనే బైబిల్ పట్టుకొని ఒకలా ఆడుకుంటా 10 ఏళ్ళ కానీ చెప్తే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? నీ బ్రతుకు సరైందా? ఎంతమంది రక్షించావు? ఎంతమందికి విడుదల ఇచ్చావు? ఎంతమందికి సువార్త చెప్పావు? నేను బాగుపడితే చాలనుకోవద్దు. నువ్వు బాగుపడ్డానికి కాదు దేవుడు పిలిచింది, నీ ద్వారా అనేకులను బాగు చేయడానికి పిలిచాడు. ఈ ఆశీర్వాదంలో మర్మం తెలవాలి నీకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించింది, రక్షించింది ఎందుకో తెలుసా? నువ్వు బాగుపడ్డాను కాదు, నువ్వు బాగుపడాలంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇతరులను బాగు చేయడం నేర్చుకో, అప్పుడు నువ్వంతా నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యి, నువ్వు బాగుపడతానని అడుగు, నేను రాసిస్తా. నువ్వు బాగుపడడానికి 1,00,000 ప్రయత్నాలు చెయ్యి. నేను గొప్పని కావాలా, నేను బాగా కావాలా, నేను మంచిగా ఉండాలా, నేను అట్లుండాలి ఇట్లుండాలి, 100 కలలుగా నువ్వు బాగుపడతానన్నాడు. వాక్య క్రమం చెప్తున్నా, నేను వాక్య క్రమం సత్యం చెప్తున్నా. నువ్వు బాగుపడాలంటే నువ్వు చేయాల్సింది ఎందుకు తెలుసా? అనేకులను బాగు చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అనేకుల మేలు ఓర్వాలా, అనేకులను చేరదీయాలా, అనేకులను నడిపించాలా, అనేకులను నిలబెట్టాలా, అనేకులను ప్రభునందు ప్రియులారా ప్రభువుకు పరిచయం చేయాలా. అప్పుడు నీ అంతటా నువ్వు ఏది అడగకపోయినా నీ అక్కర తీరుద్ది, నీ అవసరాలు తీరుతాయి. నీ అంతటా నువ్వు ప్రభునందు ప్రియులారా ఏమి కోరుకోకపోయినా అడగకపోయినా నీవు ఇది ఉంటున్నావా? వాళ్ళందరికంటే ఏం తక్కువగా ఉండవు. ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు, అయ్యా మేము వాళ్ళకు చెప్తే, మేము వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళు గొప్పలు అవుతారు, కానీ మేమెట్లా? ఎవరు చెప్పారు నీకు ఈ సూత్రం? అర్థమవుతుందా? నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వారిని దీవిస్తాడు. నీ ప్రార్థన దీవిస్తాడా లేదా? దీవిస్తాడా? నమ్మకం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే దీవిస్తాడా? దీవించిన దేవుడు నీ ప్రార్థనను బట్టే వాళ్ళని దీవిస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన నిన్ను దీవించాడా? వాళ్ళకు పావులు ఇస్తే నీకు ఆటలు ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేసావు కనుక. అర్థమవుతుందా నీకు? వాళ్ళకు రూపాయి ఆశీర్వాదం ఇస్తే నీకు 2 రూపాయలు ఇస్తాడు. ఎందుకు? వాళ్ళ కొరకు ఉపవాసం ఉన్నా, వాళ్ళ కొరకు ప్రార్థన చేసావు, వాళ్ళ కొరకు కన్నీళ్లు గార్చావు, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నావు. అదేం లేదు మన దగ్గర, ఏం లేదు. మనది మనమే చూసుకోండి, మనది మనమే. మందిరానికి వస్తే పక్కలను పలకరించాలా వద్దా? ప్రైజ్లా చెప్పాలా వద్దా? వాళ్ళ బాధలు పంచుకోవాలా వద్దా? ఎట్లున్నారు, బాగున్నారా లేరా, ప్రార్థన చేస్తున్నారా, ఇంట్లో అందరూ బాగున్నారా? ఒక్కరు మాట్లాడుకోరే. ఇది మారట్లా మీ దగ్గర, ఈ నైజం మారాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్తాను వినండి. కూర్చోండి.
ప్రభునందు ప్రియుల. అయితే ఈ చెట్టట తనంతట తాను మొలిచింది కాదు. హల్లెలూయా. ఈ అంజూరపు చెట్టు అమ్మా వింటున్నారా? వినాలి. తనంతట తాను మొలకెత్తింది కాదు. హల్లెలూయా. ద్రాక్ష తోటేమో ఆయన పెట్టుకున్నాడు. వింటున్నారు? ద్రాక్ష తోట పెట్టుకున్నాడు. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒక్కటే ఎందుకు అనిపించింది? అంజూరపు చెట్టు ఒక్కటే తెచ్చుకొని ఏం చేశాడట? నాటాడు అని చెప్తుంది బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రభునందు ప్రియులారా, ఆ యజమాని, ఆ తోటమాలి అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అంటే తనంతట తాను అదేదో పచ్చి తినొచ్చి అమ్మ గింజను ఎత్తే మొలవలే, ఈయన తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతట నీవు దేవుని మందిరానికి రాలేదు. హల్లెలూయా. నీ అంతట నువ్వు ఈ స్థానములు లేవు. ఈరోజు నీకున్న పదవి ఏదైనా, నీకున్న ఉద్యోగమైనా, నీకున్న ఆరోగ్యమైనా, నీకున్న ఏదున్నా ఈరోజు నువ్వు ఎలాగున్నావో ఈరోజు నువ్వు ఉన్న స్థితి నీ అంతట నీకు వచ్చింది కానే కాదు. నాన్న ఇప్పుడు చూడ అలాగే, నీ అంతట నీకు వచ్చింది కాదు, నీ అంతట నువ్వు కోరుకున్నది కాదు, నువ్వంతట నువ్వు సాధించుకున్నది కాదు, దేవుడిచ్చింది. ఆయన నాటాడు. ఈ అంజూరపు చెట్టును ఆయన నాటాడు. రెండవదిగా ఎందుకు నాటాడో తెలుసా? నీ అంతట నువ్వు పుట్టలేదు, నీ అంతట నువ్వు దేవుని నమ్ముకోలేదు, నువ్వంతట నువ్వు మందిరానికి రాలేదు. ఇది గుర్తుపెట్టుకో. నీ అంతట నువ్వు ఆరోగ్యం పొందలేదు, నీ అంతట నువ్వు ఉద్యోగం సాధించలేదు, నీ అంతట నువ్వు ఏం చేసుకోవాలి? దేవుడే నిన్ను ప్రేమించి ఈరోజు నీకున్నయన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, ఏదైనా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా? నిజమేనా? ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చినవే. హల్లెలూయా. రెండవది ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఫలించాలని ఇచ్చాడట. రెండవది ఏంటిది? ఫలముల కొరకు నాటబడిన చెట్టు. ఎందుకు పెట్టాడు చెట్టును? ఇప్పటిదాకా చెప్పాను కదా, ఫలములు రావాలని పెట్టాడు. అంటే పెట్టున్నారు. చెట్టు కాడ నువ్వు పెట్టుకో, నిన్ను పెట్టుకో, నన్నే దేవుడు పెట్టాడు, తీసుకొచ్చాడు. వింటున్నారా? ఏం చేశాడు? నా అంతట నేను పుట్టలేదు, నా అంతట నేను సేవలోనికి రాలేదు, నా అంతట నేను సేవలో నిలబడలేదు. దేవుడు నన్ను ఏం చేశాడు? నిలబెట్టాడు. అర్థమైందా? నిలబెట్టాడు. ఈరోజు నువ్వు కూడా అంతే, నిలబెట్టు. నిలబెట్టిన నిన్ను ఎందుకు నిలబెట్టాడట అంటే, ఎందుకు నిలబెట్టాడు? అమ్మా, ఫలముల కొరకు నువ్వు నిలబెట్టబడ్డావు. నీ ద్వారా ఫలమును ఫలించాలా? హల్లెలూయా. నీ ద్వారా ప్రభు ఎవరో ఈ లోకానికి చూపించాలా? హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వాహనము నీవు, ఆయన రథసారథి నువ్వు. నీ దగ్గర కొలువుంటాడు ఆయన, నీ మాటలు స్థిరపరుస్తాడు ఆయన, నీ మాటను ఆయన ఏం చేస్తాడు? రూఢిపరుస్తాడు. దేవుని పక్షాన్ని లోకంలో మాట్లాడేది ఎవరు మాట్లాడతారు? అర్థమవుతుందా? ఈ ఫోన్ కొన్నానంటే దీని గురించి లక్ష చెప్తాను నేను. నా ఫోన్ ఎలాంటి దొరికానా, నా ఫోన్ ఎవరికి అర్థం కాదు అంటాను నేను కదా. నేను వేసుకున్న బట్టల గురించి చెప్తాను, ఇది ఎంత దొరికానా రేటు అని చెప్తాం. మన ఏదైనా కొనుక్కుంటే అర్థమవుతుందా? మనం ఏదైనా కొనుక్కుంటే దాని గురించి ఒక్కటికి 100 ఇచ్చి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని బిడ్డలు ఎవరి గురించి మాట్లాడాలా? విశ్వాసులు ఎవరి గురించి మాట్లాడాలి? క్రైస్తవులు ఎవరి గురించి మాట్లాడాలి? దేవుని పక్కకు పెట్టి ఏదో లోకం ముచ్చట్లు, ఏదో మునిగినట్టు, ఏదో వచ్చినట్టు, ఏదో సాధించినట్టు, ఏదేదో ప్రపంచం నువ్వు స్థాపించినట్లు, తెలంగాణనంతా పోషిస్తున్నట్లు నువ్వు మాట్లాడితే ఎట్లా కావాలి? నువ్వేదో రాజ్యాలు ఉద్ధరించినట్టు మాట్లాడితే ప్రభునందు ప్రియులారా ఏం చేయలేదు కదా. ఆయన వేరుగా ఉండి మనం ఏమి చేయలేదు, బైబిల్ చెప్తుంది. అయితే ఫలముల కొరకు నాటబడిన చెట్టు. మూడవది ఆశించిన ఫలాలు రావట్లా. చెట్టు దగ్గర ఏంటమ్మా? దేవుడు ఎందుకు నాటాడు అంటే, ప్రభునందు ప్రియులారా తనంతట తాను లేదు, దేవుడే తీసుకొచ్చి నాటాడు. ఎందుకు నాటాడంటే ఫలాలు రావాలని నాటాడు. అయితే దాని నుండి ఏం రావట్లేదట? ఫలాలు ఆశించినవి, అనుకున్నవి. అయ్యో నువ్వు ఇట్లా అవుతావు అనుకున్నా, తల్లిదండ్రులు అంటారు, ఒరే నువ్వు చదువుకొని గొప్పవాడవైతావు అనుకున్నా, మేమే వెనకడ మమ్మల్ని చదువుపియక మేము బాగుపడలేదురా, నువ్వన్నా చదవాలరా, నువ్వన్నా మంచోని కావాలరా, నువ్వన్నా గొప్పని కావాలరా, నువ్వన్నా మంచి చదువు చదవాలరా, నువ్వన్నా ఉద్యోగం చేయాలరా, నువ్వన్నా
నువ్వే చదవలేదు, నేను చదివే చెప్తా. హల్లెలూయా. అలా నువ్వే బాగుపడలే, నేనేం బాగుపడతా? మాదిరి చూపించే వాళ్ళు అమ్మ క్రియలతో చూపించాలట. హల్లెలూయా. హల్లెలూయా. తాగుబోతుని కొడుకు తాగుబోతే అవుతాడు. హల్లెలూయా. వ్యభిచారం చేసే తల్లి ఉంటే వ్యభిచారం చేసే బిడ్డే అవుతుంది. అయ్యా నా బతికే గిట్లయింది, నా కొడుకు అన్నా బాగుపడాలి, ఎట్లా చెప్తాడు తల్లి? విత్తనం ఒకటి ఉంటే గింజ ఒకటి ఉంటే చెట్టు ఒకటి ముడుతుందా అంటాం కదా సామెత. అమ్మ అంతేనా కదా? విత్తనం ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలుతుందా? అవ్వ మొలవలో మొలవాలి అంటే నువ్వు మంచిది కాకపోయినా మంచిది రావాలంటే ఏం జరుగుతుంది తెలుసా? ప్రభు రక్తంలో కడగబడాలి. నువ్వు మంచివాడిగా మారడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. రహబు వేశ్య బైబిల్లో ఉంది. రహబు ఎవరమ్మా? వేశ్య. ఆమె ఎక్కడ బతికేదంటే యెరూషలేములో షోమ్రోనులో చూపించారు అమ్మ. ఆమె ఎక్కడంటే గవిని మీద గుడారం వేసుకొని ఆ ఊరికి వచ్చిపోయే వాళ్ళందరితో పాపం చేసేది, డబ్బుల కోసం, బతకడం కోసం. భర్త లేడేమో, పెళ్లి కాలేదేమో, వెనక ముందు ఎవరు లేరేమో, ఎందుకు ఆ వృత్తికి వచ్చిందో మనకేం తెలియదు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రహబ్ అనే వేశ్య వ్యభిచారంలో బతుకుతున్నది, పాపంలో బ్రతుకుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆమెకు ఒకరోజు ఆమె దగ్గరికి ఎవరు వచ్చారంటే యెహోషువ, కాలేబు ఇద్దరు సేవకులు వెళ్ళారు, విశ్వాసులు వెళ్ళారు, ప్రార్థనా పరులు వెళ్ళారు. ఎవరు? యెహోషువ, కాలేబు ఎవరి దగ్గరికి వెళ్ళారు? రహబు అనే వేశ్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు పోయారు వీళ్ళు అక్కడికి అంటే మీరు అందరూ అనుకోవచ్చు, వీళ్ళు కూడా అదే పనికి పోయినాం అనుకుంటారు మీరంతా. లేదు లేదు, మోషే వాళ్ళకు పని చెప్పాడు. ఏం పని తెలుసా? కానాను దేశం ఎలాంటిదో మీరు వెళ్ళి వేగు చూడాలా. అంటే ఆ దేశం ఆడ వర్షాలు పడతాయా, అక్కడ ఉన్న జనాలు మంచోళ్ళేనా, అక్కడ పంటలు పడతాయా, ఆడ నీళ్లు ఉన్నాయా, ఆడ కరువు ఉంటుందా, అక్కడ మనం వెళ్తే అక్కడ మంచిగా బతుకుతామా, మనం మా భార్య పిల్లలు బతుకుతారా, మన పశువులకు మంద ఏంటిది గడ్డి దొరుకుతుందా అని చూడ్డానికి పంపించాడు. ఎవరిని? యెహోషువ, కాలేబు. వీళ్ళను డైరెక్ట్ ఆ లోపలికి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? మీరు ఎక్కడోళ్ళులా మా ఊరికి వచ్చారు అని చెప్పి పట్టుకొని ఏం చేస్తారు? చంపేస్తారు. కనుక వీళ్ళు రహస్యంగా చూడాలి, దాని కొరకు పంపించాడు మోషే. పంపిస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ వేశ్య దగ్గరికి వెళ్ళారు. వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉండి, ఆమె దగ్గర చదవకండి, చదివితే లేట్ అవుతుంది. ఆమె దగ్గర ఉండి, అమ్మ ఈ ప్రాంతం మంచిదేనా, ఈ ప్లేస్ బాగుంటుందా, పంటలు పండుతాయా, నీళ్లు ఉంటాయా, పశువులకు మేత దొరుకుద్దా? అయ్యా మీరు ఎక్కడోళ్ళు అంటే మేము ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సంతానం మేము, హల్లెలూయా, ఇశ్రాయేలు మేమని చెప్తే వామ్మో అయ్యా మీరు ఏందనుకుంటున్నావు? మీ దేవుడు గొప్పవాడు, అనేక రాజ్యాలను ఓడించాడు, మీరు కానానుకు రావాలి కదా, దేవుడు మీకు వాగ్దానం చేశాడు కదా అంటే అందుకే వేగు చూడటానికి వచ్చామంటే ఇంతలో ఆ రాజుకు సమాచారం పోయింది. ఎవరు? ఇద్దరు వచ్చి రాహబు దగ్గరికి వచ్చారు. వాళ్ళు మన దేశాన్ని చూడడానికి వచ్చారట అని రాజుకు తెలియదానే సాయంకాలం తలుపులు టైంకి వాళ్ళు రాజ్యంలో ఉన్న బంటులు అధికారులందరూ వచ్చి వేశ్యట్టుకు వచ్చి ఈ దగ్గరికి ఇద్దరు వచ్చారట. ఏరు వాళ్ళు? అలా మాకు అప్పగించు అని చెప్తే ఇవేం చేసిందో తెలుసా? వీళ్ళిద్దరిని అమ్మ అటుకు మీద దాచిపెట్టారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అటుకు మీద వాళ్ళని దాచిపెట్టి అయ్యా మీరు వస్తానని తెలుసుకొని వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయింది, అయ్యా లేదు నా దగ్గర అని చెప్పేసి అబద్ధం ఆడింది. దేవుని బిడ్డలను తప్పించింది. హల్లెలూయా. దొంగలం తప్పియొద్దు. అర్థమవుతుందా? ఎవరిని తప్పియాలా? మన దాపుకొత్తరు చాలా మంది, సంఘమని, సేవకుడని, దేవుని నమ్ముకున్న బిడ్డని. అవ వింటున్నారా? నా కొరకు ప్రార్థన చేస్తుందేమో అని వచ్చి చెప్పుకున్నది అనుకో, పోయి అత్తవు చెప్పొద్దు. మళ్ళీ కోడలు చెప్పిన ముచ్చట కోడలు వస్తుంది, పాపం మంచిదే, అవునా కదా? మా సంఘంలో వస్తువులు మంచోళ్ళు ప్రార్థన చేస్తారు అని మా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, మా అత్తమ్మకి ఇట్లా అంటుంది, మా మామయ్యకి ఇట్లా అంటుంది అనుకో, అన్నదని నీతో చెప్పింది అనుకో, నువ్వేం చేయాలా? ఏం చేయాలబ్బా? వినొత్తంగా చెవులు ఉన్నాయా మీకు? చెవులు గలవాడు ఆత్మ చెప్తున్న మాటలు వినుగాక. ఏం చేయాలి నువ్వు? మరి ప్రార్థన చెయ్యాలి. చేయబుద్ధి కాకపోతే నోరు మూసుకొని ఊరుకోవాలి. అత్త దగ్గరికి పోయి ఏందవ్వా నేరి కోడలంటే కంటానమాట అని అనొద్దు. నేను ఆ పని చేయమన్నదా? నీకు అప్పగించిన పని ఏంటి? నువ్వు నమ్మకస్తురాలు అని కదా నీ దగ్గరికి వచ్చింది.
నువ్వు కాపాడుతావని కదా నీ దగ్గరికి వచ్చింది, నువ్వు రక్షిస్తావని కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వేం చేస్తున్నావు? బయటేస్తావా? ఏం చేస్తున్నావు? జాగ్రత్త, ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి, మంచి నేర్చుకోండి. హల్లెలూయా. అందుకోసమే ఈ వేశ్య అటు మీరు దాచిపెట్టారు, వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. అది మన సందర్భం కాదు కానీ ఎందుకు వాక్యం వచ్చింది అని గుర్తు చేస్తుంది. దిగిన తర్వాత, అయ్యా మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను కూడా కాపాడండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిందంటే ఎవరు బతకరిగా, ఎవరు ఇశ్రాయేలు వచ్చిందంటే వీళ్ళందరూ దుడిచిపెడతారు, అందులో నన్ను కూడా చంపేస్తారు. కనుక అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను కాపాడండి. నా అమ్మ నీకు ఎవరెవరు ఉన్నారు, నీ బంధువులు, మీ అమ్మ, నీ తోడబుట్టినోళ్ళు అందరూ పిలుచుకో, ఇదే ఇంట్లో ఉండు, ఇంటికి టిక్కి ఎర్రదారం కట్టమన్నాడు. హల్లెలూయా. ఆ ఇంటికి టిక్కి ఏం పెట్టమన్నాడు అమ్మ? ఎందుకు? ఇది రహాబీలు అని మాకు గుర్తుండాలంటే ఎర్ర దారం కట్టి ఉండాలి కిటికీ. హల్లెలూయా అని కట్టుమని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఒకరోజు సైన్యంతో వచ్చారు. వచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆ ఎర్ర దారం ఉన్న సైన్యం ప్రభునందు ప్రియులారా ఆ ఇంటిని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ముట్టుకోలేదు. అప్పుడు రహాబు ఎవరి ఆ వంశంలోకి వచ్చిందో తెలుసా? వాళ్ళ జనాలందరూ చచ్చిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. ఈ రహాబు వేశ్య ఇశ్రాయేలులో కలిసిపోయి దేవుని బిడ్డకు చేరిపోయింది. హల్లెలూయా. వ్యభిచారం మానేసింది, పాపం మానేసింది. అంతే చెప్తున్నా. నువ్వు ఒకరి ఇంటికి వెళ్తే వాళ్ళున్న విగ్రహాల నుండి బయటికి రావాలా? అర్థమవుతుందా? నువ్వు భక్తి చేస్తే సొంత భక్తి చేయాలా? లేవా నన్ను కాపాడు, నా పిల్లలు కాపాడు, నా బతుకు కాపాడు, నన్నే బాగు చేయి, నన్నే అయ్యా నా కట్టాలు 10 ఏళ్ళు ప్రార్థన చేయి, నీ కట్టాలు పో. చెయ్యాల్సింది చేయకుండా ఏం చేస్తావు? భక్తి ఎంతకాలం చేస్తావు? ఏం ప్రార్థన చేస్తావు? నీ గురించే నా ప్రార్థన, దేవుడు నీ గురించే చేయమన్నాడా? ఎక్కడ నేర్చుకున్నావు? ఏ భక్తి నేర్చుకున్నావు? ఎదుటి వారికి మంచని భక్తి, ఎదుటి వారిని మందలియని భక్తి, ఎదుటి వారిని ప్రోత్సహించని భక్తి, ఎదుటి వారి కొరకు త్యాగం చేయని భక్తి. ఇది భక్తా? ప్రభునందు ప్రియులారా, ఆ రహాబు ఆమె వంశం నుంచే కదా దావీదు వచ్చింది. హల్లెలూయా. దావీదు ఎవరి కొడుకమ్మా? ప్రభునందు ప్రియులారా, రహాబు కాడి నుంచే రూతు వచ్చింది, రూతు కాడి నుంచే దావీదు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆశించిన ఫలాలు రావట్లేదు, శ్రమంత కష్టమైపోతుంది, శ్రమంత వ్యర్థమవుతుంది, తోటమాలది. ఇంకా ఎరువేస్తున్నాడు, భూసారమంతా వృధా అయిపోతుంది. చూడండి, శ్రమ పడుతున్నాడు, ప్రార్థన కొరకు శ్రమ పడుతున్నావు. శ్రమ వృధా కావద్దు. నీ శ్రమను చూసే దేవుడు. హగరు యొక్క శ్రమను చూశాడా లేదా? హగరు ఎవరు? మన ఇంటి పక్క ఆమె బైబిల్లో ఉన్న హగరు కదా. ఆమె శ్రమను చూశాడా లేదా? ఆమె నిందను చూశాడా లేదా? ఈరోజు మన కష్టాన్ని చూస్తాడా చూడడా? మన శ్రమ వ్యర్థం కావద్దు, నీ కన్నీరు వ్యర్థం కావద్దు. దేవుడు కోరుకుంటున్నాడు. నీ ప్రార్థన వ్యర్థం కావద్దు, నీ ఆలోచన వ్యర్థం కావద్దు, నీ అభిప్రాయాలు వ్యర్థం కావద్దు. ఎన్ని అభిప్రాయాలు ఎగిరిపోయాయో, ఎన్ని ఆలోచనలు ఎగిరిపోయాయో, ఎన్ని అడ్రస్ లేకుండా పోయాయో. ఎందుకని? ప్రభునందు ప్రియులారా, అందుకోసం బైబిల్ చెప్తున్నది, ఇదిగో భూసారం వృధైపోతున్నది, యజమానికి నిరాశ వచ్చాయి. నిన్ను బట్టి, చెట్టును బట్టి, అంజూరపు చెట్టును బట్టి యజమానికి ఏమొచ్చిందట? నిరాశ. 3 ఏళ్ళ కానీ చూస్తున్నా, ఒక్క ఫలం లేదు, ఆకులన్నీ ఉన్నాయి. చెట్టు చూస్తే ఆడంబరంగా కనపడుతున్నారు, నిండు కనపడుతున్నారు, చెట్టు నిండా ఆకులేనట. హల్లెలూయా. ఓ భక్తి చూడబోతే మళ్ళీ మామూలు భక్తి కాదు. మరిగా నలుగురు మధ్యలో భక్తి కాదు, నలుగురు మధ్యలో మాటలు కాదు, దేవుని గురించి అన్యజనుల మధ్య దేవుని గురించి మాట్లాడడం కాదు. బోలెడు మాట్లాడతారు, లాభం లేదు, మాట్లాడిన దానికి ప్రయోజనం లేదు. ఏం కావాలా? ఆకులు కాదు కనపడేది, ఫలాలు కనపడాలి. చెట్టు నిండా ఆకులు కనపడుతున్నాయి, గుబురుగున్న చెట్టు ఏపుగా పెరిగారు, నిండుకున్నారు. లాభం ఏముంది? ఫలాలు లేవు. జరుగుతున్నాయి. యజమానికి నిరాశ వచ్చింది. ఫలితం ఏంటో తెలుసా? ఏమనుకున్నాడు? ఆయన నాటాడు, ఫలములు ఫలించాలనుకున్నాడు, ఆశించింది కనపడలేదు, శ్రమ వేస్ట్ అయింది, ఎరువు వేస్ట్ అయింది, భూమి వేస్ట్ అయింది. దాని తర్వాత యజమానికి నిరాశ వచ్చేసింది. దానివల్ల ఫలితం ఏంటో తెలుసా? చెట్టు నరికే. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్.
అందుకోసం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రత్యేక ఉద్దేశంతో, అర్థమవుతుందా? ఒక కోడిని తెచ్చుకుంటే సాదుకుంటానికి ఏ ఉద్దేశంతో తెచ్చుకుంటావు? సాదుకోవాలా, అది ఏం కావాలా, పిల్లలు చేయాలా కదా. ఏం తెచ్చుకున్నాం, ఒక మిషన్ తెచ్చుకున్నాం, కుట్టు మిషన్ తెచ్చుకున్నాం, లేకపోతే ఒక హీటర్ తెచ్చుకున్నాం, ఒక వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాం, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం, ఒక కూలర్ ఎందుకు తెచ్చుకుంటాం? ఎందుకు తెచ్చుకుంటావా? ఏం తెచ్చుకోరా? వంట గిన్నె తెచ్చుకున్నావు, అదన్నా చెప్పి మిక్సర్ తెచ్చుకున్నావు, ఏం తెచ్చుకుంటావు? ఏదో ఉండాలని తెచ్చిన ఉండని, అట్లా ఉండని ఉంచుకుంటారు, అట్లా వాడుకుంటారు కదా. దేనికి తెచ్చుకున్నాము, దేనికి తెచ్చుకున్నాము? మనం నువ్వెందుకు పుట్టావు అర్థంగా? నువ్వెందుకు పుట్టావో నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? హల్లెలూయా. నువ్వెందుకు పుట్టావో అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వెందుకు పుట్టావో, ఎందుకు రక్షించబడ్డావో, దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాడో, దేవుడు నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో, నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావో అర్థం చేసుకోకపోతే ఎందుకు? ఈ 2025 వచ్చినా నీకంటే డబ్బు ఉన్నోళ్ళు, అందం ఉన్నోళ్ళు, ఆరోగ్యం ఉన్నోళ్ళు, ఐశ్వర్యం ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు, అంతస్తులు ఉన్నోళ్ళు చచ్చిపోయారు. నువ్వు బతుకున్నావు. ఎందుకు బతుకున్నావు? ఒకసారి మనసు మీద చేసుకుని ఎందుకు బతుకున్నావు? అసలు నీకు బతుకున్నానికి అర్హత ఉందా? ఆ ఆరోగ్యం కూడా సహకరించదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తృప్తి లేదు బ్రతుకులో, నెమ్మది లేదు బ్రతుకులో, అయినా బతుకున్నావు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎందుకు బతుకున్నానని ఒక్కరోజు ఆలోచిస్తున్నావా? కారణం చెప్పనా? బైబిల్ అంటుంది, ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట, ఇదిగో ఈ లోకంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకే, దేవుని చిత్తం మనలో జరగడం కొరకు మనం బతుకున్నాం. హల్లెలూయా. దేవుని ఆలోచన ఒకటైనా మన ద్వారా నెరవేరాలి. ఒక్కటైనా దేవుని పని జరగాలి. దేవుని పని జరగాలి. మన కొరకు మనం బతకడం గొప్ప కాదు. హల్లెలూయా. లోకమంతా, అన్యులంతా వాళ్ళ కొరకే వాళ్ళు బతుకుతున్నారు. నువ్వు కూడా అదే బతుకుతున్నావు. నీకు వాళ్ళకు తేడా ఉన్నదా? నీకు వాళ్ళకు తేడా ఉన్నదా? ఎంతమంది తేడా ఉన్నది నాకంటారు? వాళ్ళలాగా నేను బతకలేనయ్యా. అన్యులు ఎందుకు బతుకుతున్నారు? తినడం కొరకు, సంపాదించడం కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు. అమ్మా, దేనికి బతుకుతున్నారు? మనుషులంతా ఎందుకు బతుకుతున్నారు? క్రైస్తవులు ఎందుకు బతకాలో తెలుసా? చావడం కొరకు బతకాలట. హల్లెలూయా. చెప్పాను కదా, యేసు ప్రభు ఆయన పుట్టినప్పుడే మరణం గురించి రాయబడింది. ఆయన తీసుకొచ్చిన బహుమానాల్లో కూడా అమ్మ బోలెముంది, మరణానికి సాదృశ్యం, చచ్చిపోతాడు ఈయన అని చెప్పబడింది. నువ్వు పుట్టింది కూడా చావడానికే. తత్వసామా అందరం తత్వం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నోటితోనంత చచ్చిపోతేనేమో ఇప్పుడేమో అనుకోకు, భయపడదు. నేను 100 సార్లు అంటాను, సావురాదే. హల్లెలూయా. అన్నంత మాత్రం రాదమ్మా, టైం వస్తే పోతాం. హల్లెలూయా. దేవుడు పిలిస్తే పోతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం కొరకు మనం నాటబడ్డాం. దేవుని ఉద్దేశాలు నెరవేరాలని అంటున్నారా? అందుకోసం మనం పిలువబడ్డాం. అందుకోసమే ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రకటన 3:1 చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? మన జీవితాలు ఎలా ఉన్నాయంటే బైబిల్ అంటది, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయంటేనట, మనము శారీరకంగా బతుకున్నాం కానీ ఆత్మీయంగా అంటే ఎప్పుడో చచ్చిపోయాం. ఆదాము వాళ్ళు అంటాం, మనం చచ్చిపోయింది. మనం కూడా చచ్చిపోయినాం. శారీరకంగా మనం ఎలాగున్నాం? బతుకున్నాం. మనిషికి కూడా బతుకున్నాం. చాలామంది ఇక్కడ మనుషులకు కూడా సంతోషంగా ఉన్నారు, మనుషులకు చూడ సంఘానికి చూడ మంచిగా ఉన్నట్లు అవపడుతున్నారు. కానీ కడుపులో చూస్తే ఎన్ని బాధలు ఉన్నాయో, అంతరంగంలోకి వెళ్తే ఎన్ని కష్టాలు ఉన్నాయో, హృదయం తెరిస్తే ఎన్ని బాధలు ఉన్నాయో, కొడుకుల ద్వారా, పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, కష్టాల ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా, ఉద్యోగం లేక, ఆదాయం లేక ఎన్ని బాధలు ఉన్నాయో. ఎందుకు ఈ మాట చెప్తుందో తెలుసా? బైబిల్ అంటుంది పైకి శరీర రీతిగా బతుకున్నాం కానీ ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయావు. ఆత్మీయంగా బతికిలేవు నువ్వు. ఆత్మీయంగా అసలు నువ్వు ఎప్పుడో చచ్చిపోయి ఉన్నావు. నీకు జీవమే లేదు, నీకు అసలు నీలో ప్రార్థనే లేదు. నువ్వు భక్తిపరుడవే కాదు, ఎప్పుడో చచ్చిపోయావు. వెనకబడ్డావు, మొత్తం దిగజారిపోయావు, నిరాశలోకి వెళ్ళిపోయావు.
ప్రభునందు ప్రియుల ఇంకా అంటూ చదవ మాట చూడు, ప్రకటన 3:1 చూసావా? జీవించుచున్నానన్న పేరుంది, బ్రతికున్నానన్న పేరుంది నీకు. నువ్వు మృతుడవే, చచ్చిపోయావు అంతే. వాక్యం చెప్తుంది జీవించానన్న పేరు. ఓ పైకి చూడ కండలు అమ్మా ఇటుగా బలం కలిగి ఆరోగ్యంగా మీదికి చూడ బాగా కనపడుతున్నావు. అంతరంగంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈరోజు నీకు. నూతన సంవత్సరంలో దేవుని వాక్యం చెప్తున్నది, పైకి కనిపించేది ప్రభునందు ప్రియులారా అన్నీ కరెక్ట్ కాదు. పైకి కనిపించేదంతా, పైకి కనిపించేదంతా నవ్వుకుంటా మీదికి మాట్లాడుతావు, కానీ లోపల ఉన్నది వేదన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వేమంటా మృతుడవే. ఇంకా చెప్పనా మన జీవితాలు ఎలా ఉన్నాయి? అయ్యా ఫోన్ బంద్ చేయి. పైకి భక్తి గలవారిగా కనపడుతున్నావు, కానీ శక్తి లేదు. భక్తిలో ఏముండాలా? పైకి భక్తి పరులమే కనబడుతున్నాం లోకానికి చూడ. దేవుని బిడ్డలం, విశ్వాసులం, ప్రార్థనా పరులం, భక్తి కలిగిన వారంగా చూపెట్టుకుంటున్నాం. బైబిల్ పట్టుకొని పేట ఎంతమంది చూస్తున్నారు? భక్తి కలిగిన ప్రార్థనా పరులు, విశ్వాసులు, కానీ శక్తి ఉందా నీ దగ్గర? ప్రార్థనా పరుడవైతే దేవుని కార్యాలు నీ ద్వారా జరగాలి కదా. ప్రార్థనా పరురాలు అయితే దేవుని క్రియలు నీ ద్వారా జరగాలి కదా. ప్రార్థన చేస్తే ఏం లాభం? మా క్రియలు లేనప్పుడు, కార్యాలు కానప్పుడు ప్రార్థన చేస్తే సరిపోదు. పైకి భక్తి ఉంటే సరిపోదు, ఆశ్రయించిన శక్తి ఉండాలి. పైకి కనబడకపోయినా పర్లేదు, దేవుని శక్తి మనలో ఉంటే చాలు. హల్లెలూయా. ఇంకా పైకి పరిశుద్ధ జీవితం ఉంటూ ఆత్మ నడిపింపు లేదు ఈరోజున్న క్రైస్తవులకి. పైకి పరిశుద్ధ జీవితం, తెల్ల బట్టలు, తెల్లగా ఉన్నట్టుగా కదా, మనసంతా తెల్లగా ఉన్నట్టుగా, మనుషులను అప్పటికప్పుడే కలుపుకొని కడుపులో ఏ కల్మషం లేనట్టుగా కనబడతాం అప్పటికప్పుడు. వెనకపోతే మనిషి దాటిపోతే అప్పుడు కనపడుతుంది పరిశుద్ధత, తెల్లదనం. ఉన్నంతసేపు బాగా మాట్లాడతాం, బయటికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ అదే వ్యక్తి గురించి ఇప్పుడు మెచ్చుకుంటావు, ఇప్పుడు మంచోడు అంటావు. ఆడట వెళ్ళిపోగానే మళ్ళీ ఏమంటావు తెలుసా? అదే నోరా, అది నోరేనా అది? ప్రభునందు ప్రియులారా, పైకి పరిశుద్ధ జీవితం అంటూ ఆత్మ నడిపింపు లేదు. ఎవరు ఎలాంటి వారో, ఎవరు నీ మొదట నిలబడుతున్నారో, ఎవరు ఏ ఉద్దేశంతో నీ ఇంటికి వస్తున్నారో నువ్వు గ్రహించగలగాలి. ప్రార్థనలో పేతురు ప్రార్థన చేస్తున్నాడు చర్మకారుడు ఇంటిలో, చర్మకారుని ఇంటి వద్ద ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా ఆకలిస్తుందట, భోజనం కాలేదు అని అంతసేపు ఖాళీగా ఏం చేద్దాం ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే కొర్నేలి ఇంటిలో దేవుడు దర్శించాడా లేదా? కొర్నేలి ఇంటిలో దేవుడు దర్శించి దేవదూత అన్నది, కొర్నేలి నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరాయి. ఇదిగో పేతురు ఎక్కడున్నాడు? నీ పక్క గ్రామంలో ఉన్నాడు. ఆ ఊరి పేరు నా జ్ఞాపకం రావట్లా. అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకోమని చెప్పాడు. పేతురు పిలిపించుకొని ప్రార్థన పెట్టుకోమన్నాడు. అంటే ఇద్దరి పనివాళ్ళం పంపాడు కొర్నేలి. ఎవరిని తీసుకురావడానికి? పేతురుని తీసుకు. ఈ పేతురేమో ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు పేతురుకు దర్శనం వస్తున్నది. హల్లెలూయా. పేతురుకి ఏమని దర్శనం వస్తుందంటే 4 చెంగులు కప్పబడిన ఒక దుప్పటి కనపడుతున్నది. ఆ దుప్పటి ఆకాశము నుండి కిందికి వస్తున్నది. మూటగట్టింది దుప్పట్లో, మూటగట్టిన దుప్పటి ఆకాశం నుండి కిందికి వస్తున్నది. ఆయన ముందుకు వచ్చేది, ఆ దుప్పటి విప్పబడ్డాయి. అందులో కుక్కలు, నక్కలు, పందులు, జింకలు, కోళ్ళు, మేకలు, అన్ని చతుష్పాద జంతువులు, అన్ని జంతువులు ఉన్నాయట అందులో. హల్లెలూయా. పేతురుతో దేవుని దూత ఉంటుంది, లేపి చంపుకొని తినమని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అయ్యా నేను నిశ్చిత్తమైనది ఎన్నడూ పట్టుకోలేదు. ఏం చెప్తున్నాను? నేనేంటి వాటిని చంపుకొని తినడం ఏంటి? లేదు నాకు అలవాట్లేదు అంటున్నాడు. అంటే మరలా దేవుని స్వరం చెప్తున్నది, లేచి వాటిని చంపుకొని తిను. హల్లెలూయా. 2 సార్లు చెప్పాడు. లేదయ్యా ఇలాంటివి నాకు అలవాట్లేదు, నేను అంత భయంకరంగా ఎప్పుడు చంపుకొని తినలేదు, నాకు అలవాట్లేదు అని చెప్పాడు. చెప్తుంటే ఆ దర్శనం మళ్ళీ మూట కట్టబడి అవన్నీ వచ్చినాయని మళ్ళీ పైకి వెళ్ళిపోయాయి. ఇదిగో 2 మనుషులు నీ కొరకు వచ్చి కింద ఉన్నారు, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళమని చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఆత్మ వివేకంతో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఎన్ని భక్తి అంటే భక్తే కదా. ఎంత ఏ మనసుతో వస్తున్నారో గ్రహించగలగాల, ఏ ఉద్దేశంతో వస్తున్నారో గ్రహించగలగాలి.
కదా, పేతురు గుర్తుపెట్టాడు. అందుకే పరిశుద్ధ జీవితం అంటూ ఆత్మ నడిపింపు లేదు ఈ రోజుల్లో. అంత దూరం ఏం పోతాం లేదు ప్రార్థన, ఆత్మ నడిపింపు లేదు. ఏం పోతాం ఈ ప్రార్థనకు, ఆత్మ నడిపింపు లేదు. ఆత్మకే ఏం లేదు, జీవం లేదు. చచ్చి దాన్ని చంపేసి పీకను కట్టినాక ఇంకా చెప్తుంది నీకు. ఆత్మను చంపేస్తున్నాం, శరీరాన్నే పెంచేస్తున్నాం, ఆత్మను చంపేస్తున్నాం. ఆత్మకు కావలసిన ఆహారం వెతకట్లా, దాన్ని పోషించడం లేదు. ఆత్మను కూడా పోషించాలి మనం, మన శరీరంలో ఒక భాగమేగా. హల్లెలూయా. ముగించుకుందాం. ప్రభునందు ప్రియుల, విశ్వాసం అంటూనే క్రియలు లేని స్థితి, క్రియలు లేని విశ్వాసం కదా. పిశాసులు అయిపోయింది ఈరోజు. విశ్వాసం అంతా పీక్క తినుడే, అయ్యగారిని పీక్క తినుడే, తోడి సంఘస్థులను పీక్క తినుడే, ఎప్పుడేమొస్తుందా అని పీక్క తినుడే, శైలు దాపుడే. విశ్వాసులు అంతా శైలు దాపే కాడికి వచ్చింది. వారు విశ్వాసులు శైలు దాపరట, బైబిల్ అంటుంది. ఏం చేయాలి? క్రియలు లేని విశ్వాసం. నీకంటే దీనంగా ఉన్న వాళ్ళని చూసి నువ్వు కనికరపడాలా. ప్రభు కనికరపడ్డాడు. అవునా కదా. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, అతడు యెహోవాకు అప్పిచ్చినవాడు. బీదలను ప్రేమిస్తే, బీదలకు భోజనం పెడితే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి పాకి ఉన్నట్టట, అప్పున్నట్టట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముగించుకుందాం. విశ్వాసం అంటూనే క్రియలు లేని స్థితి, విశ్వాసం అంటూనే దేవుని వాక్యానికి లోబడని స్థితి. దేవుని వాక్యం ఎవరమ్మా? వాక్యం అంటే ఎవరు? ఎన్నడన్నా వాక్యాన్ని విలువిస్తావా? వాక్యం అంటే ఎంత శ్రద్ధ గినాలా నేను చెప్తాను. ప్రభునందు ప్రియులారా, గత సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఈ బైబిల్ను రాయడానికి పండితులు, పురోహితులు, బైబిల్ తత్వవేత్తలు యెహోవా అనేది దేవుని పేరు, ఆ పేరు రాయడానికట కొన్ని రోజులు ఉపవాసం ఉండేదట ఆ పేరు రాయడానికి. అంటే మేమేమన్నా పడిపోతామేమో, చచ్చిపోతామేమో, దేవుని పేరు మా నోటితో ఒప్పుకోవాలంటే ఎంత పరిశుద్ధత కావాలి మాకు అని చెప్పి ఉపవాసం ఉండేదట, ప్రార్థన చేసేదట. అప్పుడు యెహోవా అని రాసేదట. హల్లెలూయా. ఈరోజు చాలా సింపుల్. తప్పులే, చేష్టలే, అక్రమమే, మోసమే దేవుడు అంటాం. మనం చాలా సులభంగా చెప్పేస్తాం దేవుడి పేరు, మాటలను, ప్రార్థన కదా. అంటే ప్రభునందు ప్రియుల ఇంకేమంటామంటే ఆత్మ ఫలాలు లేవు, శరీర కార్యాలు పోలేడు. అందుకోసమే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నారు, మారు మనసులకు తగిన ఫలములు. ఏ ఫలములమ్మా? మనం ఏం ఫలాలు కోరుకుంటాం? ఏది తెచ్చుకున్నా దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కుక్కర్ తెచ్చినా, కూలర్ తెచ్చినా, ఫ్రిడ్జ్ తెచ్చినా, వాషింగ్ మిషన్ తెచ్చినా, అది ఒకవేళ పాడైపోయింది అనుకో, ఏం చేస్తాము? పోయింది, కర్మ పోయింది, ఇది తెచ్చినందుకు పోయి అమ్మయ్య కట్టం పోయింది నాకు అనుకో, వదిలేస్తా. ఏం చెప్తారు కదా, మళ్ళీ ఏం చేస్తాం? ఏది ఇసర పాడైనా బాగు చేసుకుంటాం. మరి నిన్ను నువ్వు బాగు చేసుకోవట్లేదే. హల్లెలూయా. నీ అంతరంగాన్ని బాగు చేసుకోవట్లేదే, నీ స్థితిని బాగు చేసుకోవట్లేదే, నీ ఆలోచనను బాగు చేసుకోవట్లేదే. ఈరోజు దేవుని వాక్యం అనేది మారు మనస్సునకు తగిన ఫలాలు ఫలించాలి. ప్రార్థన చేసుకున్నాం. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా